ఒప్పించేస్తే 1996 సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టేసి ఇండియాలో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ మీద దాడి చేయడానికి దయాగాడు ప్లాన్ చేస్తాడని చెప్తాడండి. అయితే అందరూ కలిసి దయాన్ని పట్టుకోవడానికి వెళ్తారా? ఆడి తమ్ముడు ఎత్తిని పట్టుకోవడానికి వెళ్తారు. ఆన్ని ఎందుకు పట్టుకోవడం? ఆన్ని పట్టుకుంటే ఈజీగా పట్టుకోవచ్చు. అయితే ఎత్తిని పట్టుకోవడానికి వెళ్తారా? ఎత్తి రైట్ హ్యాండ్ రాణిని పట్టుకోవడానికి వెళ్తారు. ఆన్ని ఎందుకు పట్టుకోవడం? ఆన్ని పట్టుకుంటే ఈజీగా పట్టుకోవచ్చు. అయితే రాణిని పట్టుకోవడానికి వెళ్తారా? రానే గర్ల్ ఫ్రెండ్ ను పట్టుకోవడానికి వెళ్తారు. ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకోవడం? ఆ అమ్మాయిని పట్టుకుంటే ఈజీగా పట్టుకోవచ్చు. కనీసం ఈ అమ్మాయినన్నా పట్టుకున్నారా? పట్టుకుంటారు. పట్టుకున్న అమ్మాయి రూమ్ బయట మఫ్టీలో వంటోళ్ళ గెటప్ వేసుకుని ఉల్లిపాయలు కోహేస్తా అంటారు. వంటోళ్ళ గెటప్ దేనికి? ఆడికి సడన్ సర్ప్రైజింగ్ ఇచ్చేసి పట్టేసుకోవడానికి. నీ ప్లాన్ ప్రకారం ఆడి పారిపోయే ఛాన్సులు ఎక్కువగా కనబడుతున్నాయి. అదే అమ్మాయి రూమ్లో డోరానికలు దాక్కుని వాళ్ళు రాగానే సడన్గా గన్న చూపెట్టి భయపెట్టేసి పట్టేసుకుంటే ఈజీగా పని అయిపోద్దిగా. రాయండి, మీరే రాయండి మొత్తం. ఇంకా మేమెందుకు ఎక్కడ? రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్, వాడు అమ్మాయితో మంచి రొమాంటిక్ సీన్లో ఉండగా వీళ్ళు సడన్ సర్ప్రైజింగ్ ఇచ్చేస్తారు. పట్టేసుకున్నారా? ఆడ అమ్మాయిని గన్నెట్టి కాల్చేసి పారిపోతాడు. ఇదిగో మీరు లైక్ ఇచ్చారంటే నేను వెళ్ళిపోతాను చెప్తున్నా. వద్దు, సారీ కంటిన్యూ చేయి. రన్నింగ్లు జంపింగ్లు చేసుకుంటా ఎస్కేపింగ్ అయిపోతాను నన్ను చేజింగ్ చేసి పట్టేసుకుని టార్చరింగ్ పెట్టేసి ఆ ఎత్తిగాడు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే గనక బాడీలో ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ పార్ట్ పట్టకర్రైతే కటింగ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఏంటా పార్ట్? టంగు, నాలిక. నాలిక అయితే ఓకే. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో రత్నగిరి అని ఒక పోర్ట్ ఏరియా ఉందని ఆ ఎతిగాడు పోర్టుకి రాకుండానే సముద్రంలోంచే సరుకు తెప్పించేయగల సత్తా ఉన్న మురుగ దగ్గరికి వెళ్ళాడని వెళ్ళినట్టే ఉన్నాడు కానీ వెనక్కి తిరిగి రాలేదని చెప్తాడండి. రత్నగిరి పోర్ట్ ఏరియా ఉన్నది మహారాష్ట్రలో కదా, అక్కడెక్కడ ఉందో నాకు తెలియదు. కానీ కథలో మాత్రం ఆంధ్ర తమిళనాడు బోర్డర్లోనే ఉంది. కథలో ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ మురుగాన్ని పట్టుకోవడానికి వెళ్తారా? ఆ మురుగాగాడు చచ్చిపోయాడని తెలిసి ఆడికి సపోర్టింగ్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి సముద్రపు దొంగల్లాగా మారేసం వేసుకెళ్ళిపోయి స్మగ్లింగ్కి సపోర్ట్ చేయమని రిక్వెస్టింగ్ చేస్తారు. ఆ ఎతిగాడు ఎక్కడున్నాడో ఈ పోలీస్ అయినా తెలుసా? సముద్రంలోంచి సరుకు తెచ్చేది నేను కాదు బైరా అని ఇంకోడు ఉన్నాడని చెప్పేసి ఆడి దగ్గరికి పంపిస్తాడండి. ఆ ఎతిగాడు ఎక్కడున్నాడో ఈ బైరాకి తెలుసా? అది కనుక్కుందామని ట్రై చేస్తాడు. కానీ ఆ బైరాగాడు మెయిన్ క్యారెక్టర్ని లుంగి ఎగ్గట్టి లాగిపెట్టి తన్నేసి సైడ్ క్యారెక్టర్ని సంకలో వేసి నొక్కేస్తాడండి. ఏం చేయాలో తెలియక సముద్రం దగ్గర తాపీగా కూర్చున్న సింగప్ప దగ్గరికి వెళ్తారండి. ఇలా ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్కి ఎంతసేపు తిప్పుతావా? సినిమా మొదలు ఎంతసేపు అయింది, మా హీరో ఎక్కడ? వచ్చేస్తాడు. ఈ సింగప్పేమో బైరాన్ని భయపెట్టాలని చూస్తే ఇలాగే బోన్ సిరిచేస్తాడు అంటాడండి. వీళ్ళు ఇప్పుడేగా ఎరగొట్టించిన ఇక్కడికి వచ్చింది, బైరాయలను కొట్టిన సంగతి సింగప్పకి ఎలా తెలుసు? ఐ డోంట్ నో. అయితే ఓకే, ఈ సింగప్ప పోలీసు వాళ్ళందరినీ సరదాగా సముద్రంలోకి తీసుకెళ్లి నేల లోపల నిలబెట్టున్న కర్రలకు కట్టేస్తున్న అస్థిపంజరాలు చూపిస్తాడండి. ఎవరి అస్థిపంజరాలు? వాటి గురించి తెలియాలంటే ముందు దేవర కథ నాలా నథింగ్ డూయింగ్. ముందు అస్థిపంజరాల మ్యాటర్ చెప్పు. ఇప్పుడే చెప్పకూడదు, తర్వాత చెప్తా. ఎందుకు? సీక్వెల్.